ప్రభునామున సార్వత్రిక సంఘ హెబ్రోను విశ్వాసులందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి హెబ్రోను విషయంలో మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావాలని ఆశిస్తూ మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మీ యొక్క గమనాన్ని ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క 2వ తేదీ మే గ్రూప్లో ఒక లెటర్ వచ్చింది. అది ఎప్పుడు ఆ డేటు అంటే 8వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరము శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ గారి దివ్య సముఖమున నమస్కరించి వ్రాయినది ఏమనగా, ఆర్య నేను అనగా సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇండియా 1971 ప్రెసిడెంట్ బానోత్ భీమా అలియాస్ బ్రదర్ బర్నబాస్, తండ్రి సూర్య, వృత్తి మినిస్టర్ ఆఫ్ ద గాస్పుల్, నివాసము 1-574 హెబ్రోన్ చర్చి, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. ఈ తమరితో చేసుకున్న విన్నపం విషయం, రాగి వీరాచారి అనే వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తూ హెబ్రోను చర్చికి వచ్చే భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన యొక్క పిచ్చి చేష్టలతో చర్చి ప్రశాంత వాతావరణం డిస్టర్బ్ చేస్తూ తాను పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తి గనక చర్చికి వచ్చే భక్తులకు ఇతని వలన ప్రాణహాని ఉన్నది గనక ప్రభుత్వ మానసిక ఆసుపత్రి నిపుణులైన డాక్టర్ల చేత, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి నిపుణులైన డాక్టర్ల చేత ప్రథమ పరీక్షలు చేయించి హెబ్రోను చర్చి దాని అనుబంధ చర్చిలలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రవేశించకుండా తమరు ఆర్డర్ పాస్ చేయుట కోసము లెటర్ పెట్టినాడు. దీంట్లో ఎన్నిసార్లు పిచ్చి చేష్టలను వచ్చిందంటే, ఇది 2 సార్లు ఇప్పటికీ వచ్చింది. అశ్వాపురం పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసిన వారు రాగి వీరాచారి పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్న సమయంలో తప్పించుకొని తిరుగుతున్న వీరాచారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈయనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో అతని తలకు మేజర్ ఆపరేషన్ 2 సార్లు జరిగింది. ఇది వీరాచార్య రాసుకున్నట్టుంది. ఇది 2 సార్లు జరిగింది. అప్పటి నుండి రాగి వీరాచారికి 60% జ్ఞాపక శక్తి కోల్పోయినాడు. చూసినారు, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నేటికి సంవత్సరం దాటిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 2 నెలల తర్వాత నుండి టిల్ డేట్ వరకు హెబ్రోను చర్చి ప్రాంగణంలో తరచూ ప్రవేశించి తన యొక్క పిచ్చి చేష్టలతో గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ భక్తులకు అసహ్యకరంగా ఉంటున్నాడు. ఇంకా చాలా ఉంది మ్యాటర్. 1 పేజీ వచ్చింది, ఇంకా 2వ పేజీలో ఏముందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏమని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు అంటే, పిచ్చివాణిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. దీని అంతటికి కారణం ఏంటనంటే, నాకు దేవుడు విచిత్రంగా ఇవన్నీ బయలుపరుస్తాడు. దీన్ని ఈ యొక్క వీరాచారి యొక్క జైలు పిటిషన్ అనగా రిమాండ్ పిటిషన్ కేసు వేసింది, అనగా అప్పీల్కి వెళ్ళింది మండారి వినోద్ కుమార్, నల్గొండ జిల్లా వాసి. మండారి వినోద్ కుమార్ ఈ యొక్క అప్పీల్కి వెళ్ళాడు, కేసు వేశాడు లోయర్ కోర్టులో. వేస్తే ఆయనకు అక్కడ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు జడ్జి గారికి విన్నవించుకొని, మాకు ఇంత సమయం కావాలి, మేము ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినాము, మాకు ఇంత సమయం కావాలి, ఆ సమయంలో మేము మీకు రుజువు చేసుకుంటామని సమయం తీసుకున్నారు. 3 వారాలు 4 వారాలు తీసుకున్న తర్వాత వెంటనే హైదరాబాద్ వచ్చి హైకోర్టులో కేసు వేసినారు. హైకోర్టులో కేసు వేసి ఆ యొక్క లోయర్ కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని కేసు వేసినారు. అది ఇప్పటి వరకు నడుస్తుంది. ఇప్పుడు జూన్ 12వ తేదీన ఆ కేసు మళ్ళీ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఆర్డర్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ఆ కేసులో రాగి వీరాచారి అనే వ్యక్తి జైలుకు పోవడము ఖాయం.
అయితే ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఒక కొల్యూడ్ జరిగిందంటే, ఒక ఒక కుట్ర జరిగిందంటే, కొంతమంది కలిసి, అంటే ఒక నాయకుడు కూడా ఉన్నాడు దాంట్లో, దీని అంతటికి ముఖ్య సూత్రధారి, పాత్రధారి అని తెలిసింది. ఆ నాయకుడు దీన్ని అంతటికి మొత్తం చక్రం దింపుతున్నాడని కూడా తెలిసింది. ఆ నాయకుడు రాగి వీరాచారితో సంబంధం కలిగి, భానోత్ భీమాతోటి సంబంధం కలిగి, మండారి వినోద్ కుమార్ తోటి సంబంధం కలిగి, ఇతరులతో సంబంధం కలిగి హెబ్రోన్లోకి ప్రవేశించడానికి ద్వారం ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా ద్వారం ఏర్పాటు చేసుకున్నారంటే, రాగి వీరాచారిని జైలు శిక్ష నుంచి తప్పించాలి. మొట్టమొదటి టార్గెట్ అది, వాళ్ళ యొక్క ఒప్పందం. జైలు శిక్ష నుంచి తప్పించబడితే ఈ యొక్క లెటర్ ఎందుకు పెట్టినాడు కలెక్టర్కి అంటే, ఇది అవసరం లేదు, కలెక్టర్కి ఇది పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో 10 సార్లు పిచ్చివాడు అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 2 మేజర్ సర్జరీస్ అయినాయని పెట్టాల్సిన అవసరం లేదు. 60% అని కూడా మెన్షన్ చేయడం కూడా అవసరం లేదు. ఇవన్నీ చేస్తూ ఒక కుట్ర ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా, సీనియర్ అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా ఈ లెటర్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. రేపు మాపో ఈ రాగి వీరాచారికి సంబంధించిన వ్యక్తులు పోయి ఆ లెటర్ను కలెక్టర్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకొని వచ్చి, అవును నిజమే మా నాన్నకు ఇట్లా పిచ్చి అయింది, ఆపరేషన్ అయింది, ఇప్పుడు కండిషన్ బాగలేదు అని హైకోర్టులో వేస్తూ, వీడు జైలుకి కాదు పోవాల్సింది, ఇప్పుడు ఈయన పిచ్చి ఆసుపత్రికి పోవాలని ఒక డిసిషన్ తీసుకొని, ఒక ఆర్డర్ తీసుకొని రావాలని, ఇదంతా ఒక కుట్ర. ఈ కుట్ర ఏ విధంగా జరిగిందనంటే, ఈ కుట్రలో గతసారి అందరు దెబ్బలు తిన్నోళ్ళే కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడ దీంట్లో ఏంది అనంటే, దేవుని మందిరం ఏదో ఒక రకంగా నయానో భయాన్నో హెబ్రోన్ మందిరాన్ని చేజిక్కించుకోవాలి. ఎందుకు చేజిక్కించుకోవాలి? లక్షల రూపాయలు ఉన్నాయి అక్కడ, కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ. మనము పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క డబ్బు మీద అధికారం వస్తుంది. ఆ యొక్క డబ్బు మీద అధికారమే కాదు, ఆ యొక్క మరి ఆ ఆస్తుల మీద అధికారం వస్తుంది. ఆస్తుల మీద అధికారం వచ్చినప్పుడు వ్యవస్థ అంతటి మీద అధికారం వస్తుంది. అప్పుడు చట్టం అంతా మన చేతులు ఉంటుందని ఒక కుట్ర. ఇది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించినటువంటి కుట్ర. ఇది కొన్ని కోట్ల రూపాయలు. ఎందుకంటే ఒక వ్యక్తిని శాశ్వతంగా 9 నెలలు జైల్లో ఉంటే పరిస్థితి ఎట్లుంటుంది, దాన్ని తప్పించుకోవడానికి ఈ లెటరు ప్రిపేర్ చేయించినారు. ఈ వ్యక్తితోటి, ఈ దొంగ సేవకునితోటి ఈ లెటర్ ప్రిపేర్ చేయించినారు. ఈ యొక్క దొంగ సేవకుడు దుష్టమైన ఆలోచనతో ఈ ప్రక్రియను ప్రారంభించినాడు. అందుకే గత నెల నుంచి చెప్తా ఉన్నాడు, మేము వచ్చేస్తాం. ఎట్టరా మీరు వస్తారా అని అనుకుంటే ఇప్పుడు బయటపడ్డది. ఈయన పిచ్చే ఆసుపత్రికి పంపిస్తే కొంత డబ్బు ముడుతుంది. బహుశా నేను అనుకుంటా ఈ ఒక్క లెటర్కి 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు ఎన్ని ఇచ్చిండ్రు. ఈ మధ్యవర్తిత్వం చేసిన నాయకునికి ఎంత ఇచ్చారు, ఎంత ఇస్తామని మాట్లాడినారు. ఈ కేసు వేసిన మండారి వినోద్ కుమార్ కూడా పాపం ఆయనకు ఏమైనా ఇస్తారో తెలియదు. కానీ ఇది కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక తెహల్కా.com అనే ఒక ఆ మధ్యలో ఒక స్కామ్ జరిగింది. అంతకంటే భారీ స్కెచ్ ఇది, భారీ స్కెచ్. పేరుకేమో మేము హెబ్రోన్లోకి ప్రవేశిస్తాం, రాగి వీరాచారిని నిలబెడతాము, వెళ్ళిపోతాడు. మీరు చేసే లెక్కలకు ఆటోమేటిక్గా ఆయనకు పిచ్చి ఆసుపత్రికి బొమ్మని సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, సమస్య లేదు. వెళ్ళిపోతాడు. అక్కడ బెడ్ మీద కూర్చోండి, సమస్తం వెళ్తూ ఉంటాడు. మీరు పబ్లిక్ను మోసం చేస్తూ ఉంటారు, విశ్వాసులను, దేవుని సేవకులను మోసం. మేము వెళ్ళగొట్టినాము, మేము ఇప్పుడు కూర్చున్నామని. దయచేసి విశ్వాసులారా, సంఘ పెద్దలారా, భయంకరమైన కుట్ర దారి తీస్తుంది. ఇది భయంకరమైనటువంటి కుట్రకు రూపకల్పన జరిగింది. ఇది ఒక రాక్షస క్రీడ. ఇది చాలా కరుడుగట్టినటువంటి రాక్షస క్రీడ. ఈ పద్ధతిలో హెబ్రోన్లోకి ప్రవేశించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మాత్రం దానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు పెద్దలు, వాళ్ళు హెబ్రోన్లో సీనియర్స్ అయినప్పటికీ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎంతో గొప్ప విషయం ఈ విషయంలో. వాళ్ళు ఈ దుర్మార్గమైన ప్రక్రియలో వారు పొందకపోవడం వారికి నిజంగా నేను వారికి చేతులెత్తి వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. కానీ
దేవుని పేరు చెప్పుకొని సమాధానంగా మేము లోపలికి పోతామని ఒక కుట్ర పన్ని ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి కుట్రలో పాల్పొందడం అనేది దేవునికి అవమానము, సంఘానికి మోసము, విశ్వాసులను మోసము, సేవకులను మోసం చేసిన వారుగా మారుతారు. కనుక విశ్వాసులైనటువంటి వారు ఈ దొంగ సేవకుని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ దొంగ సేవకునికి ఎవరైతే సహాయం చేస్తారో మీరు జాగ్రత్తగా గమనించాలి. గత 10 సంవత్సరాలు ఆ వ్యక్తి హెబ్రోన్ను నాశనం చేసినటువంటి వ్యక్తి అని కూడా తెలిసింది. ఆ వ్యక్తి వీరాచారికి తన యొక్క అధికారాన్ని అప్పగిస్తూ ఎన్నో అక్రమాలు వీరాచారిని చేయడానికి ఆ వ్యక్తి దోహదపడినాడు అని కూడా మాట్లాడుతున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులు అటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రక్రియకు కర్త కర్మ క్రియగా మారినాడని కూడా తెలిసింది. కానీ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, బహుశా ఆ వ్యక్తి అయి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు కావలసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేరే వ్యక్తి అయితే అది దేవుడి యొక్క శిక్షలో వారు పారిపోతారు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వారు చేసుకున్న కర్మకు వారు అనుభవిస్తారు. అయితే ఈ యొక్క ప్రక్రియ భయంకరమైనటువంటి ప్రక్రియ ప్రారంభించినారు. ఎప్పుడు వారం రోజులకు పోతాం అనుకుంటున్నారు, లేకపోతే 2 వారాల లోపల పోతామని. ఇప్పుడు జూన్ 12వ తారీఖు, ఇప్పుడు మొన్న ఈ మహానుభావుడు ఈ బానోత్ భీమా అనే వ్యక్తి ఏమని ఇచ్చినాడు, మొన్న మేము జూన్లో లెటర్స్ ఇస్తామని రాస్తున్నాడు. పెద్ద పెద్ద కోతలు కోస్తూ ఉన్నాడు. మేము జూన్లో పోతాడు, జూన్లో ఎట్లా పోతారా అని ఆలోచన చేస్తే జూన్లో లెటర్లు ఇస్తామని రాస్తున్నాడు. దీంట్లో జూన్లో లెటర్లు ఎట్లా ఇస్తాడని ఆలోచన చేస్తే రికార్డు పరంగా అన్ని విధాలుగా మొదటి స్థానంలో ఉన్నాము. బహుశా జూన్ మాసం నుండి లెటర్లు జారీ చేస్తాము. అంటే జూన్ మాసంలో ఈ వ్యక్తి హాస్పిటల్కు వెళ్ళిపోతాడు. వీళ్ళొక ఒప్పందంతో వాళ్ళని తరిమివేసే శక్తి వీళ్ళ దగ్గర లేదు, ఇది ఒక ఒప్పందమే. వీళ్ళు ఒక ఒప్పందంతో దాంట్లోకి పోతారు. అయినా ఈయనకు ఏం అధికారం ఉన్నదండి? అన్ని విధాల మొదటి స్థానంలో ఉన్నామనంటే ఒక ఆర్డర్ చూపి, నువ్వు దేవుని సేవకుని కదా, అబద్ధం ఆడకూడదు కదా, అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు కదా, నీ దగ్గర ఏం ఆర్డర్ ఉందో ఒక్కసారి సేవకులందరూ, విశ్వాసులందరూ, సార్వత్రిక సంఘ విశ్వాసులందరూ చూడాలనుకుంటున్నారయ్యా, ఒక్కసారి చూపి, నీ దగ్గర ఉన్న ఆర్డర్ను పెట్టి చూపి, వీడియోలో పెట్టు, వాట్సాప్లో పెట్టు, అన్ని లెటర్లు 100 కొద్ది లెటర్లు రాస్తావు, దానికి బదులు ఒక ఆర్డర్ పెట్టు, నీకేం ఆర్డర్ వచ్చిందో ఈ ఆర్డర్ ప్రకారంగా నేను హెబ్రోన్లోకి పోవడానికి నాకు అన్ని విధాల అర్హత ఉందని చెప్పు. ధైర్యంగా ఒక మగ వ్యక్తిగా, ఒక దైవ సేవకునిగా చెప్పు. ఎందుకు దొంగ సేవకునిగా మారాలనుకుంటున్నావు? దేవుని సంఘాన్ని మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? అపోస్తుల పౌలు దగ్గరికి కూడా ఒకడొచ్చి ఏమంటున్నాడు, ఈ యొక్క వరం నాకు అనుగ్రహిస్తే నీకు ఎంత డబ్బైనా ఇస్తా అన్నట్టుంది. ఇప్పుడు ఆ వరాన్ని కోరుకున్నాడు ఆ వ్యక్తి. ఆ వరాన్ని కోరుకుని ఆ డబ్బులకి ఇస్తే నువ్వు శాపగ్రస్తును అవుతావు, దేవుని ఉగ్రతలో పాల్పొందుతావని అపోస్తుల పౌలు తిడతాడు. తిట్టిన తర్వాత వెళ్ళిపోతాడు. అంటే దేవుని సేవకుడని చెప్పుకుంటున్నాను, నువ్వు ఈ యొక్క హెబ్రోను హస్తగతం చేసుకోవాలని, దానికోసం ఎంత డబ్బు అయినా చెల్లించాలని, దానికోసం ఎంత వక్రమైన మార్గంలో అయినా ప్రవేశించాలని, వక్రమైన పద్ధతిలో దేవుని మందిరాన్ని ఆక్యుపై చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారు. నాకు ఎన్నోసార్లు ఒక వ్యక్తి, నాకు ఈ గ్రూపులో ఉన్న ముఖ్య వ్యక్తి నాకు చెప్పినాడు, నేను వాని జోలికి పోను, బానోతు భీమా అనే వ్యక్తి జోలికి పోను అని ప్రామిస్ చేసినాడు. చాలా వందల మందితోటి వాళ్ళందరినీ నేను టీవీ ముందరికి తీసుకొచ్చి నేను చెప్తాను, ఇన్నిసార్లు ఈ వ్యక్తి మాట్లాడిండు, ఇప్పుడు ఆ వ్యక్తితోటి కొల్లుడై భయంకరమైనటువంటి భారీ కుట్రకు దారి చేసే పునాది వేసిండని ఖచ్చితంగా నేను రాబోయే రోజులలో ఆయన వ్యక్తిని పేరును బయట పెడతాను. ఆ వ్యక్తి ఎంతమందితోటి నేను ఆ వ్యక్తి బర్నబాస్ బానోతు భీమా అనే వ్యక్తితోటి నేను కలవను అని శపథం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమందికి మాట ఇచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆ వ్యక్తితో కలిసిపోయి ఈ కుట్రలో పాల్గొ కనుక రాబోయే రోజులలో, అది రేపే కావచ్చు, వారం రోజులే కావచ్చు, ఆ వ్యక్తిని బహిర్గతం చేయాల్సిన అవసరం వస్తుంది. నేను నా ఉద్యోగమైన పక్కకు పెట్టి రాష్ట్రమంతా అయినా 2 తెలుగు రాష్ట్రాలు, అవసరం వస్తే భారతదేశం అంతా ఈ కుట్ర గురించి నేను ప్రతి మందిరానికి, ప్రతి విశ్వాసిని కలవడం జరుగుతుంది. ఘోరమైన అవమానానికి గురైతే ఇప్పటికే ఎన్నోసార్లు అవమానం గురైనాం. కనుక దయచేసి ముఖ్యమైన వాళ్ళకు నేను తెలియజేసేది ఏంటి అంటే, దయచేసి ఈ యొక్క కీడులోకి మీరు పోవద్దు. రేపు మీరు చేసే కీడు మీ పిల్లలు వాళ్ళు కీడు అనుభవించకుండా ఉండాలి అని అంటే మీరు ఈ కీడులోకి వెళ్ళొద్దు. వాళ్ళు తలదించుకోకుండా ఉండాలంటే మీరు ఈ కీడులోకి వెళ్ళొద్దు. అవమానం శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు చేసిన కుట్ర, మీరు చేసిన మోసము, దగ
దేవుని మందిరాన్ని ముంచిన విధానము, డబ్బు కోసం మీరు ప్రయాసపడుతున్న పద్ధతి, దేవుని మందిరంలో అధికార కాంక్షతోటి, అధికార వాంఛతోటి కబ్జా కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, వాటన్నిటి విషయంలో మీకు అవమానం జరుగుతుంది. ఎందుకనంటే ఇది దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం. ఇన్ని సంవత్సరాలు నష్టపోయినాం, 20 సంవత్సరాలు నష్టపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఒక స్థితి గతి లేనటువంటి వ్యక్తిని, అనగా హెబ్రోన్ తోటి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హెబ్రోన్లో కూర్చుండబెడతామనుకుంటున్నారు ఈ యొక్క కుట్రలో. కనుక మరొక కీడు, వానికి ఒక్క వీరాచారి అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే నన్ను ఎన్నాడు కూడా వాడు వీడని తిట్టలే. ఒకరోజు ఈ బానత్ భీమా అంటుండు, నువ్వు వీరాచారి మనిషివి అని నన్ను తిడుతున్నావు, ఆయనను తిడతలేవు అన్నాడు. అవురా నాయన, నువ్వు చేసినంత దుర్మార్గంలో వాడు చాలా చాలా మంచోడు, వాడు లోకస్తుడు చేస్తుండు. నువ్వు సేవకునని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఇంకా ఘోరమైన శిక్షలో ఉన్నావు కదా, ఘోరమైన దుర్మార్గంలో ఉన్నావు కదా. నిన్ను తిట్టకపోతే ఆయన తిట్టి ఏమొస్తుంది? నన్ను ఏనాడు కూడా తిట్టలే. ఎఫ్రాయిం అన్నాడు తప్ప నేనన్న వాడు వీడన్నే. ఎందుకంటున్నా అంటే ఆ వాడు వీడని మొన్న వీడియోలో ఎందుకు అన్నాడు, ఇవాళ అనడం లేదు. ఎందుకంటున్నా అంటే దేవుని సేవకులను వాడు వీడు అంటున్నాడు ఆయన. మొట్టమొదటిది. రెండోది, దేవుని మందిరంలో ఆయన తిష్టవేసి, అక్రమమైన పద్ధతిలో వచ్చి తిష్టవేసి దేవుని డబ్బును అన్యాక్రాంతం చేస్తున్నాడు. మూడవది, దేవుని పరిచర్యను పాడు చేస్తున్నాడు. నాలుగవది, దేవుని మందిర సేవకుల దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేస్తారు. ఈ పద్ధతులు, ఈ విషయాలను బట్టి నేను వాడు వీడు అనడం జరిగింది తప్ప ఆయనకు నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి కోపతాపాలు లేవు. కానీ నువ్వు చేసేది దేవుని పేరు చెప్పుకొని నా దగ్గర ఆర్డర్ ఉందంట, ఒక్క ఆర్డర్ ఈరోజు చూపి, నీ జోలికి రాని ఇంకా నేను మాట ఎత్తను, ఒక ఆర్డర్ చూపి అయ్యా, నీకు ఏదో వస్తుంది. నువ్వు వేస్తావు లోయర్ కోర్టులో మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతో అంతా బాడీ తయారు చేసినావు, అది చేసినావు. అక్కడ అది ఫెయిల్ అయ్యేసరికి ఏం చేసినావు? హెబ్రోన్ లెటర్ హెడ్ పెట్టుకున్నావు. హెబ్రోన్ లెటర్ హెడ్ పెట్టుకొని ఇంకొక బాడీ తయారు చేసినావు. దీన్ని అమెండ్మెంట్ చేయని వేసినావు. ఎన్ని బాడీలు తయారు చేసినావు రా బాబు? ఎన్ని బాడీలు ఉన్నాయి నీకు? 2 బాడీలు ఉన్నాయి. దొంగయి కావా? ఒకటేమో హెబ్రోన్ పక్కకు ఒకటి ఎక్కడో అడ్రస్ పెట్టి చేసినావు, ఎక్కడో గాంధీనగర్ దగ్గర న్యూ బాకారంలో అడ్రస్ పెట్టి చేసినావు. చేసిన తర్వాత అది ఫెయిల్, ఆ సంగతి ఫెయిల్. నీకు ప్రాపర్టీస్, నీ హెబ్రోన్ ప్రాపర్టీసు డెడ్ అయిపోయింది. డీఫంక్ట్ సొసైటీ నా సొసైటీ కిందికి మర్జీ చేయండి, ఇవన్నీ ఆటలు సాగవే అని అర్థమై ఏం చేసినావు? సేమ్ నేను కూడా రాగి వీరాచారి గేమ్ ఆడతాను. ఏం చేసినావు? నీ పేపర్లు తీసాను, నేను చూపిస్తా. ఏం చేసినావు? లెటర్ హెడ్ తయారు చేసుకున్నావు. సొసైటీ 114 సొసైటీ లెటర్ హెడ్ తయారు చేసి మళ్ళీ దాంట్లో ఒక బాడీ తయారు చేసినావు. దాంట్లో బాడీలో తయారు చేసి అదొక కొత్త బాడీ, ఇదొక కొత్త బాడీ. అసలు నువ్వు కోర్టుకు ఏమని చెప్తావురా నాయన? ఈ బాడీ కావాలా, నీకు ఈ బాడీ కావాలంటే ఏం బాడీ కావాలి చెప్పు? బుద్ధి ఉందారా? దేవుని సేవకునికి లక్షణం ఉండాలి. లక్షణమేనా ఇది? ఎంత అవమానం! నువ్వు దేవుని మందిరాన్ని మోసం చేస్తున్నావు. జాగ్రత్త అయ్యా. ఈ బర్నబాస్ భీమా అనే వ్యక్తితోటి మీరు ఎవరైనా ఉంటే మీకు సిగ్గు, మీకు అవమానము. మీరు ఈ పద్ధతిలో దేవుని మందిరాన్ని సమాధానపరచో, లేకపోతే వాళ్ళతోటి కొల్లుడైతే మాత్రం మీకు శిక్ష. ఒక మాట వాక్యం చెప్పి, వాక్యం చదివి నేను ఈ వీడియోని ముగిస్తాను. 30వ అధ్యాయం యెషయా గ్రంథంలో చక్కని మాట మీలాంటి వాళ్ళ కొరకు రాసి ఉంది. దేవుడికి ఇది నాకు ఆలోచన తీసుకొచ్చినాడు, అందుకే మీకు చూపిస్తా ఉన్నా. 30వ అధ్యాయం యెషయా గ్రంథం. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. చూసినారా? నన్ను అడగక ఆలోచన చేయుదురు. పాపమునకు పాపం. ఇప్పటికే ఎన్నోసార్లు అవమానం, ఎన్నోసార్లు నింద, దెబ్బలు ఇవన్నీ జరిగినాయి. మళ్ళా పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేస్తారు. చూసిన జాగ్రత్త. దేవుడు మాట్లాడుతుండు నాకు వాగ్దానం ఇచ్చాడు. మోసకరమైన మాటలు, మోసకరం దేవుని సేవకులను, విశ్వాసం మోసం చేయొద్దండి. వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. వీరాచారితోటి కొల్లుడు కావాలని దేవుడు మీకు మాట ఇచ్చాడా? లేకపోతే బానోతు భీమతోటి కొల్లుడు కావాలని మీకు దేవుడు మీకు సమాధానం ఇచ్చాడా? ఆత్మ నియమింపని సంధి ఇది. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవునికి సంబంధం లేని సంధి ఇది. ఒక కుట్రతోటి కూడినటువంటి సంధి ఇది. ఇది ఎవరు సమర్థించినటువంటి సంధి ఇది. ఎవరు సంతోషపడరండి దీంతో. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాను బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట మీకు సిగ్గు కలుగును. సిగ్గు, అవమానం అంట. చూడండి,
సిగ్గుపోతుందంట, దెబ్బలు, మళ్ళా సిగ్గు, అవమానం. జాగ్రత్తగా ఉండండి. ఫరో వలన కలుగు బహుమానం. మొన్న ఒక హెబ్రోన్ దగ్గర ఒక బ్రదర్ ఉంటాడు, సీనియర్ బ్రదర్. ఆయన నాతో చెప్పాడు, ఎఫ్రాయిం వాడు భీమా అనేటోడు లంగా, వాడు బద్మాషిగాడు కనుక వాని జోలికి వాని ముఖం చూసినా ఎప్పుడన్నా వాని ముఖం ఫరో ముఖం లాగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే నాకు ఫరో ముఖమే గుర్తొస్తుంది. కనుక జాగ్రత్త, దేవుని సేవకులారా, విశ్వాసులారా. ఇట్లాంటి కుట్ర జరుగుతుంది. ఇట్లాంటి మరొక గుంపు హెబ్రోన్లోకి ప్రవేశించి మళ్ళీ కొంతకాలం నాశనం చేద్దామని చూస్తున్నాం. మేము వేసిన కేసు 157 OS 157 2025 ఏంది, ఒక రిసీవర్ రావాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలి, ఒక బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఈ పద్ధతిలో పోకపోతే మళ్ళీ కొన్ని సంవత్సరాలు నాశనం అవుతుంది. ఇట్లాంటి వాళ్ళని మీరు అంగీకరించద్దు. దైవ సేవకులారా, సిగ్గు తెచ్చుకోండి. హెబ్రోన్లో ఎవరుంటే వాళ్ళకు సాగిల పడడం బంద్ చేయండి. ఎవడు వీడొస్తాడు, వాడు పోయి ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, పోయి సాగిల పడకండి. ఆలోచన చేయండి. మీకు దేవుడు తక్కువ చేయలే, తిండి తక్కువ చేయలే, డబ్బు సంపాదించుకున్నారు, ఇంకెంత సంపాదించుకుంటారు. జరా ఓపిక పట్టండి. సేవకులుగా యథార్థమైన పరిస్థితి కోసం నిలబడండి. సత్యం కొరకు నిలబడండి. మీ స్వార్థం పక్కకు పెట్టండి. దేవుని మందిరం ఇన్ని సంవత్సరాలు నాశనం అయిపోయింది. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయిన సోదరులకు కూడా చెప్తున్నారు, సొంతగా మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు, చక్కగా ఉన్నారు, ఆనందిస్తున్నారు. మాకు ఏ కొట్లాట లేదు, మేమున్నాం. ఇప్పుడు హెబ్రోన్తో మాకు ఎవడు ట్రాన్స్ఫర్ చేసేటోడు లేడు, ఎవడు అధికారం లేదు. మంచిదే. నువ్వు హెబ్రోన్లో రక్షణ పొందినావు కదా, హెబ్రోన్లో బాప్తిజం తీసుకున్నావు కదా, ఆత్మీయ ఆనందం, ఆత్మీయమైనటువంటి మేళ్ళు హెబ్రోన్ ద్వారా పొందినావు కదా. అయితే మర్చిపోతావా? మీ పితరులు కట్టిన ఇల్లు పాడైపోతే నువ్వు అట్టనే వదిలిపెడతావా? ఇటు దేవుని మందిరం పాడైపోతుంది. దేవుని మందిరం పాడైపోయి శిథిలావస్థకు వచ్చింది. దుర్మార్గులు వచ్చేస్తున్నారు, ఇంకో టీం వస్తుంది. ఈ యొక్క వీటన్నిటిని అడ్డుకోకపోతే దేవుడు నీకు కూడా అడుగుతాడు. నువ్వు కూడా బాధ్యునివే, రక్షణ పొందినావు, వెళ్ళిపోయినావు, అయితే నీ మందిరం పాడైపోతుంది. నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? ఎన్నో మందిరాలు అయినాయి హైదరాబాద్ చుట్టూ, ఇక్కడ చుట్టూ పెద్ద పెద్ద మందిరాలు. ఒక్కొక్క మందిరంలో 200, 500 మంది ఉన్నారు. అయితే నువ్వు సంతోషంగా ఉన్నావు, అక్కడ మాడిపోతుంది, ఎండిపోతుంది, పాడైపోతుంది, అవమాన పాలవుతుంది. దాని కొరకు ప్రార్థన చేయవా? మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, హెబ్రోన్ రివైవల్ అండ్ రెస్టోరేషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్. మీరు దయచేసి దాంట్లో ఈ వీడియో కూడా దాంట్లోనే పెడతాము. ఇంకా వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఆ వీడియో ద్వారా వస్తుంది. హెబ్రోన్ రివైవల్ అండ్ రెస్టోరేషన్ అని మీరు కొడితే దాంట్లో వస్తే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టినాము, హెబ్రోన్ రివైవల్ అండ్ రిస్టోరేషన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టినాము. దాంట్లో కూడా ఎప్పటికప్పుడు ఎంతోమంది దైవజనులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, భారం కలిగిన వారు ఉన్నారు. వారు ఎంతో వారి ఆలోచనలు పంచుకుంటా ఉన్నారు. మీరు కూడా దాంట్లో జాయిన్ కాండి. ఈ లింక్ మీరు ఎక్కడి నుంచి అయినా మీరు చెప్పండి. లేదంటే నా ఫోన్ నంబర్ 8520890000 8520890000 ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు దేవుని మందిరం కొరకు ఈ శనివారము, ఇప్పుడు వచ్చే శనివారం, ఇలా సోమవారం కదా, ఈ శనివారము గూగుల్ మీట్లో ప్రార్థన కూడిక కొరకు అందరం గ్యాదర్ అవుతున్నాం. మీ హస్తం కూడా మీరు ఉండాలని కోరుతున్నాం. మీరు వెళ్ళిపోయినా పర్వాలే, మీరు ఎక్కడున్నా పర్వాలే, హెబ్రోను మందిరములతోటి విసుకొచ్చి, కొట్లాటలతోటి విసుకొచ్చి దూరం వెళ్ళిపోయినా పర్వాలే, అందరం కలిసి కట్టుకుని శత్రువుని తరిమేద్దాం, శత్రువు కుట్రలను ఎదుర్కొందాం. మనం దేవుని యొక్క ఆత్మ కలిగి వాని యొక్క పన్నాగులు, వాని యొక్క కుట్రలు, వాని తంత్రంలో ఎరగని వారం కామంటున్నాడు. కనుక దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం, గుడితనంతో ఉంటున్నాం. జాగ్రత్తగా మనం మెలకువగా ఉండి ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి దొంగలను దేవుని మందిరానికి రానియకుండా దేవుని మందిరాన్ని కాపాడుకుందాం. ఇప్పటికే 20 సంవత్సరాలు వ్యర్థంగా పోయినాయి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.